హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. మనం ఈ ఛానల్లో ఆల్ క్లాసెస్ సంబంధించి ఇంగ్లీష్ లెసన్స్ అన్నిటిని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఉన్నాం కదా. సో ఇవాళ 7th క్లాస్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లోని యూనిట్ 3 డ్రీమ్స్ అండ్ డిస్కవరీస్ నుంచి థర్డ్ పార్ట్ నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్ దీన్ని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో 4 డైరెక్షన్స్కి సంబంధించి ఒక ట్రావెలాగ్స్ అనమాట. వాళ్ళు ప్రయాణం చేసిన విశేషాలన్నింటినీ లెటర్ రాస్తారు ఈ లెసన్లో. సో దాన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. Let us read. Shana, who lives in Rameshwaram Island, is traveling the length and breadth of the country with her parents, exploring the many landscapes, people and cultures of India. సో షానా అనేటువంటి అమ్మాయి రామేశ్వరం ఐలాండ్లో ఉంటారు వీళ్ళు. సో ఈమె లెంత్ అండ్ బ్రెడ్త్ ఆఫ్ ది కంట్రీ, సో మొత్తం ట్రావెల్ చేస్తారనమాట. ఇండియా మొత్తం లెంత్ అండ్ బ్రెడ్త్ అంటే ఓవరాల్ ఇండియా వాళ్ళ పేరెంట్స్తో ట్రావెలింగ్ చేస్తూ ఉంటుంది. ఎక్స్ప్లోరింగ్ ద మెనీ ల్యాండ్స్కేప్స్, సో ఎన్నో ప్రదేశాలని చూస్తూ ఎంతోమంది పీపుల్ని కలుస్తూ అండ్ కల్చర్స్ ఆఫ్ ఇండియా, మన ఇండియా యొక్క కల్చర్ని, సంస్కృతి సాంప్రదాయాలన్నింటినీ ఆమె విజిట్ చేస్తూ ఉంటారు. షీ షేర్స్ హర్ ట్రావెల్ ఎక్స్పీరియన్సెస్ త్రూ పోస్ట్ కార్డ్స్ దట్ షీ రైట్స్ టు హర్ ఫ్రెండ్స్ బ్యాక్ అట్ స్కూల్. సో అక్కడ నుంచి పోస్ట్ కార్డ్స్ ద్వారా వాళ్ళ స్కూల్లో ఉన్నటువంటి ఫ్రెండ్స్కి లెటర్ రాస్తుంది అనమాట. లెటర్స్ రీడ్ దీస్ పోస్ట్ కార్డ్స్. ఆ పోస్ట్ కార్డ్సే ఈ లెసన్లో ఉంటాయి. సో చూద్దాం అవి. ఇక్కడ డేట్ వేశారు 30th April 2000 సంథింగ్. హాయ్ ఎవ్రీవన్, యూ వోంట్ బిలీవ్ వేర్ ఐ యామ్. సో వాళ్ళ క్లాస్మేట్స్ చెప్తా ఉంది అనమాట. హాయ్ ఎవ్రీవన్, నేను ఎక్కడున్నానో చెప్తే మీరు నమ్మరు. ఐఎమ్ వే అప్ నార్త్. సో నేను నార్త్లో ఉన్నాను. అట్ ద థైజువాస్ గ్లేషియర్ ఇన్ కాశ్మీర్. సో కాశ్మీర్లో ఉన్నటువంటి థైజువాస్ గ్లేషియర్లో ఉన్నాను నేను అని. గ్లేషియర్స్ అంటే ఈ హిమనీనదాలు అంటాం తెలుగులో, గడ్డగట్టుకుపోయి మూవ్ అవుతూ ఉంటాయి అన్నమాట. రివర్స్ ఇట్లాంటివన్నీ గడ్డగట్టుకుపోయి ఉంటాయి. సో వాటిని గ్లేషియర్స్ అంటాం. సో ఫేమస్ అయినటువంటి థైజువాస్ గ్లేషియర్ దగ్గర ఉన్నాను నేను. ద గ్లేషియర్స్ ఆర్ వైట్ అండ్ బ్లూ అండ్ వీ హ్యావ్ టు వేర్ 4 layers ఆఫ్ క్లోత్స్. సో ఆ గ్లేషియర్స్ అన్ని చాలా వైట్గా అండ్ బ్లూ కలర్లో ఉంటాయి. సో మనం 4 layers ఆఫ్ క్లోత్స్ వేసుకోవాలి, లేదంటే అక్కడ ఆ చలికి గడ్డగట్టుకుపోతాము అని. అప్ప అండ్ అమ్మ లవ్ ఇట్ హియర్. సో అమ్మ నాన్న ఇది బాగా నచ్చింది వాళ్ళకు. అండ్ దే లైక్ థ్రోయింగ్ స్నోబాల్స్ అట్ ఈచ్ అదర్. సో ఒకరికొకరు స్నోబాల్స్, ఆ మంచు గడ్డల్ని, స్నోబాల్స్ని విసురుకుంటూ ఉన్నారు, ఆడుకుంటూ ఉన్నారు. బట్ దే సే దెర్ వాజ్ మచ్ మోర్ స్నో లాస్ట్ ఇయర్. కానీ వాళ్ళు చెప్తా ఉన్నారు అక్కడ ఈ ఇయర్ కొంచెం బెటర్ అంట, లాస్ట్ టైం ఇంకా ఎక్కువ ఉన్నిందంట మంచు ఆ ఏరియాలో. ఐ ఆల్సో లైక్ ద స్నో. నాకు కూడా స్నో అంటే చాలా ఇష్టం. బట్ మై హ్యాండ్స్ ఆర్ షేకింగ్ ఫ్రమ్ నాట్ వేరింగ్ గ్లౌస్. కానీ నేను గ్లౌస్ వేసుకోలేదు కదా, సో నా హ్యాండ్స్ అన్నీ షేక్ అవుతూ ఉన్నాయి. సో ఐ డోంట్ థింక్ ఐ కెన్ రైట్ ఎనీమోర్. సో అందుకే లెటర్ నేను ఇంకా ఎక్కువ రాయలేకపోతున్నాను, ఇంతే. సెండ్ మై లవ్ టు పీటీ మిస్ అండ్ లైబ్రరీ మ్యామ్. సో పీటీ మేడంని, లైబ్రరీ మేడంని అడిగానని చెప్పండి. లవ్, షానా. ఇది ఆమె నార్త్లో చూసినటువంటి విశేషాలన్నీ అన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు 10th May 2000 సంథింగ్. డియర్ క్లాస్ మొత్తానికి చెప్తా ఉంది. వీ టుక్ అనదర్ ట్రైన్ ఎస్టర్డే అండ్ రీచ్డ్ హిమాచల్ ప్రదేశ్. సో అక్కడ నుంచి మేము నిన్ననే ఇంకొక ట్రైన్ ఎక్కి హిమాచల్ ప్రదేశ్ని చేరుకున్నాం. ఇట్ ఈస్ వెరీ క్వయట్, చాలా ప్రశాంతంగా ఉంది. అండ్ వీ కెన్ సీ సో మెనీ మౌంటైన్స్ ఫ్రమ్ అవర్ క్యాబిన్. సో ఆ ట్రైన్లో నుంచి, అంటే వీళ్ళు ఉన్నటువంటి క్యాబిన్లో నుంచి చూస్తే చాలా మౌంటైన్స్ కనిపిస్తూ ఉన్నాయి అక్కడ నుంచి. కలర్ఫుల్ బర్డ్స్ వేక్ మీ విత్ దేర్ చిర్పింగ్ వెన్ ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. సో ఈ సూర్యుడు ఉదయించినప్పుడు తూర్పున రంగురంగుల పక్షులన్నీ వచ్చి తనని నిద్ర లేపుతా ఉన్నాయి. చిర్పింగ్ అంటే ఆ షార్ప్ సౌండ్స్ మేడ్ బై బర్డ్స్ అనమాట. ఆ పక్షుల కిలకిలలతో నన్ను నిద్రలోంచి లేపుతా ఉన్నాయి. I also think I hear bears growling in the west when it gets dark. నేను అప్పుడప్పుడు అనుకున్నా, అంటే ఈ వెస్ట్లో నుంచి వీళ్ళంతా నిద్రపోయి చీకటి అయిన తర్వాత ఈ ఎలుగుబంట్లు ఉంటాయి కదా, బేర్స్, అవి గ్రౌలింగ్ చేస్తున్నాయి. గ్రౌలింగ్ అంటే గర్జిస్తూ ఉన్నాయి, అవి సౌండ్ చేస్తాయి కదా, వాటిని గ్రౌలింగ్ అంటాం. బట్ అమ్మా సేస్ దట్ జస్ట్ అప్పా స్నోరింగ్. కానీ అవి ఎలుగుబంట్లు అరిచే సౌండ్ కాదు, నాన్న గురక పెడతా ఉన్నాడు. స్నోరింగ్ అంటే గురక పెట్టడం. మేకింగ్ ఏ లౌడ్ నాయిస్ యాజ్ వన్ బ్రెత్స్ వైల్ స్లీపింగ్. నిద్రపోతున్నప్పుడు సౌండ్ చేస్తారు కదా గురక. సో ఈ గురక సౌండ్ విని ఈ బేర్స్ సౌండ్ చేస్తున్నాయేమో ఎలుగుబంట్లు అని చెప్పి అనుకునిందంట. ఐ వుడ్ లవ్ టు మీట్ ఎ బేర్ అండ్ గివ్ ఇట్ ఎ హగ్. సో ఒక బేర్ని కలవాలి, దానికి ఒక హగ్ ఇవ్వాలి, నాకు చాలా ఇష్టం అది. విత్ లవ్ ఫ్రమ్ యువర్ బెస్ట్ ఫ్రెండ్ షానా. నెక్స్ట్ 17th May. హాయ్ ఎవ్రీవన్, డిడ్ యూ నో దట్ అరుణాచల్ ప్రదేశ్ ఈజ్ ఫార్ అవే ఫ్రమ్ హిమాచల్ ప్రదేశ్? మీకు తెలుసా హిమాచల్ ప్రదేశ్ నుంచి చాలా దూరంలో అరుణాచల్ ప్రదేశ్ ఉంటుంది.
హిమాచల్ ఈజ్ ఇన్ ద నార్త్ బట్ అరుణాచల్ ఈజ్ ఆల్ ద వే ఇన్ ద ఈస్ట్. సో మన మ్యాప్లో చూస్తే హిమాచల్ ప్రదేశ్ నార్త్లో ఉంటుంది కదా, ఈ అరుణాచల్ ప్రదేశ్ ఈస్ట్లో ఉంటుంది అనమాట, చాలా దూరంగా. ఐ థాట్ ఆల్ ద ప్రదేశ్ స్టేట్స్ సాట్ నెక్స్ట్ టు ఈచ్ అదర్. నేనేమనుకున్నానంటే ఈ ప్రదేశ్ అనే స్టేట్స్ ఉంటాయి కదా, అంటే హిమాచల్ ప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, ఇవన్నీ పక్క పక్కనే ఉంటాయి అని చెప్పి నేను అనుకునేదాన్ని అని. వీ టుక్ 2 trains అండ్ డ్రోవ్ ఎ లాంగ్ టైమ్ టు గెట్ హియర్. సో అక్కడికి వెళ్ళడానికి మేము దాదాపుగా 2 trains ఎక్కాల్సి వచ్చింది. దిస్ మార్నింగ్ వీ వాక్ త్రూ ఎ ఫారెస్ట్ టు రీచ్ అవర్ ట్రీ హౌస్. సో ఈరోజు మార్నింగ్ మేము ఒక అడవి గుండా నడుచుకుంటూ వచ్చినాం మా ట్రీ హౌస్ని. ఇది ట్రీ హౌస్ అనమాట, అది చేరుకోవడానికి ఒక అడవిలో నడుచుకుంటూ వచ్చాము. ద ఫారెస్ట్ ఇయర్ ఈస్ సో థిక్ దట్ ఇఫ్ యూ బ్లింక్ ఆర్ స్టాప్ టు టై యువర్ షూ లేసెస్ యూ విల్ గెట్ లాస్ట్. సో ఈ ఫారెస్ట్ చాలా థిక్ ఉందంటే, చాలా దట్టమైన ఫారెస్ట్. ఎంత దట్టమైందంటే మనం ఒక నిమిషం పాటు, ఒక సెకండ్ పాటు అట్లా కళ్ళు మూసుకున్నా, లేదా మన షూ లేసెస్ని కట్టుకోవడానికి మనం ఆగినా, తిరిగి చూస్తే యూ విల్ గెట్ లాస్ట్. మనం ఖచ్చితంగా తప్పిపోతాము ఆ దారిలో. ఐ లవ్ అరుణాచల్ ద బెస్ట్ సో ఫార్ అండ్ ఐఎమ్ బిగినింగ్ టు ఎంజాయ్ మై సెల్ఫ్. సో ఇప్పటిదాకా అరుణాచల్ ప్రదేశ్ నాకు చాలా బాగా నచ్చింది. నేను ఇప్పుడిప్పుడే ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేశాను నేను దీన్ని, అరుణాచల్ ప్రదేశ్లో. ఐ హోప్ వీ గెట్ టు సీ రెడ్ పాండాస్. సో ఈ రెడ్ పాండాస్ యానిమల్స్ ఉంటాయి కదా, సో ఆ పాండాస్ కనిపిస్తాయని చెప్పి రెడ్ పాండాస్ నేను అనుకుంటున్నాను. విత్ లవ్, షానా. నెక్స్ట్ 24th May. Dear classmates, it did not take any time at all to travel southwest and get to the Sundarbans in the West Bengal. సో వాళ్ళు ఉన్న ప్రదేశం నుంచి సౌత్ వెస్ట్కి ట్రావెల్ చేసి ఈ వెస్ట్ బెంగాల్లో ఉన్నటువంటి సుందర్బన్స్ అనేటువంటి ప్లేస్కి చేరుకోవడం పెద్ద టైం ఏం పట్టలేదు. టుడే అమ్మ అండ్ అప్ప టుక్ మీ అవుట్ ఆన్ టు ద రివర్ ఇన్ ఏ స్మాల్ బోట్. సో ఈరోజు అమ్మ నన్ను ఒక రివర్లో స్మాల్ బోట్లో తీసుకెళ్లారు. అమ్మ టెల్స్ మీ దట్ ప్లేసెస్ లైక్ ద సుందర్బన్స్ ఆర్ కాల్డ్ వెట్లాండ్స్. సో అమ్మ చెప్పింది ఈ సుందర్బన్స్ అనేటువంటి ప్లేసెస్ని వెట్లాండ్స్ అంటూ ఉంటారనమాట, అంటే మొత్తం చిత్తడి నేలలు అవన్నీ. ఐ నెవర్ న్యూ సచ్ ఎ ప్లేస్ ఎగ్జిస్టెడ్. సో అటువంటి ప్లేసెస్ ఉంటాయని నాకు అస్సలు తెలియదు. అండ్ దట్ ఇట్ వాస్ పాసిబుల్ ఫర్ ట్రీస్ కాల్డ్ మ్యాంగ్రోవ్స్ టు గ్రో ఇన్ సీ వాటర్. సో అటువంటి ప్లేసెస్లోనే ఈ సీ వాటర్ ఉన్నటువంటి ఏరియా ఉంటుంది కదా మొత్తం, అంటే సముద్రపు అంచులో ఉంటాయి ఇవన్నీ, చాలా చిత్తడిగా తడిగా ఉంటుంది మొత్తం నేలలంతా. అక్కడే ఈ మ్యాంగ్రోవ్స్ అనమాట, దట్టమైన చెట్లన్నీ అక్కడ పెరుగుతూ ఉంటాయి. బట్ అమ్మ ఈ సాడ్ అబౌట్ హౌ మచ్ దిస్ ప్లేస్ ఫ్లడ్స్ టుడే. కానీ అమ్మ ఈరోజు బాధపడింది, ఎందుకంటే చాలా ఆ ప్లేస్కి వరదలు వస్తూ ఉన్నాయన్నమాట, మొత్తం నీళ్ళన్నీ నిండిపోయి ఉన్నాయి. ఎందుకంటే ఎడ్జ్లోనే ఉంటాయి కదా, వాటర్ బాడీస్ పక్కనే ఉంటాయి వెట్లాండ్స్ అన్నీ. సో వరదలు వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. కాకపోతే ఈ మ్యాంగ్రోవ్సే వాటిని వరదలు ఇంకా ఎక్కువ కాకుండా అడ్డుకుంటూ ఉంటాయి అన్నమాట, తీర ప్రాంతంలో ఉన్న వాళ్ళకి ఇబ్బంది కలగకుండా. వీ ఆల్సో సా క్రొకడైల్స్ అండ్ ఏ లోన్లీ స్నేక్ వైల్ బోటింగ్. సో మేము బోటింగ్ చేసేటప్పుడు కొన్ని క్రొకడైల్స్ కనిపించినాయి అండ్ ఒంటరిగా తిరుగుతున్న ఒక పాము కూడా కనిపించింది. ఐ హోప్ దే డోంట్ ఫాలో అస్ హోమ్. సో మా వెనకాల మా ఇంటి వరకు రావని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను అవి. హౌ ఈజ్ ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? ఆర్ యూ మిస్సింగ్ మీ ఎట్, నన్ను ఇంకా మిస్ అవుతా ఉన్నారా? లవ్, షానా. నెక్స్ట్ 30th May. Hi everyone, we traveled across the country all the way from east to west, from West Bengal to Gujarat, and it took us 2.5 days. సో మేము దాదాపుగా కంట్రీ మొత్తం తిరిగాము. సో మొత్తం ఈస్ట్ నుంచి వెస్ట్ దాకా, ఫ్రమ్ వెస్ట్ బెంగాల్ టు గుజరాత్ అనమాట. అండ్ ఇట్ టుక్ అస్ 2.5 days. సో 2.5 రోజులు పట్టింది ఇదంతా తిరగడానికి. ఐ డోంట్ నో వై మై అమ్మ అండ్ అప్ప బ్రాట్ మీ టు ద మిడిల్ ఆఫ్ ద డెజర్ట్. సో ఎందుకు తీసుకొని వచ్చారో నాకు తెలియదు, కానీ ఈ ఎడారి మధ్యలోకి తీసుకొని వచ్చారు నన్ను. ఇట్స్ హాట్, డ్రై అండ్ దెర్ ఇస్ శాండ్ ఎవ్రీవేర్. సో చాలా హాట్గా డ్రైగా ఉంది మొత్తం ఏరియా అంతా, ఎక్కడ చూసినా కూడా శాండే ఉంది, ఇసుక. ఇట్స్ లైక్ ఎ బీచ్ వితౌట్ ద సీ. సో సీ లేకోకుండా బీచ్ ఎలా ఉంటుందో అలా ఉందన్నమాట. బీచ్లో ఇసుక ఉంటుంది కదా, బట్ సీ ఉంటుంది పక్కన. ఇది సీ లేకుండా బీచ్ అనమాట, అంటే మొత్తం ఎక్కడ చూసినా ఇసుకే ఉంది బయట. బట్ ఐ డూ రియలీ లవ్ ద క్లోత్స్ హియర్. కానీ ఇక్కడ వేసుకునేటువంటి బట్టలు చాలా బాగున్నాయి అవి. దే ఆర్ సో ప్రెటీ అండ్ కలర్ఫుల్. సో అక్కడ డెజర్ట్లో వేసుకునేటువంటి ఆ ట్రైబ్ పీపుల్ ఉంటారు కదా, సో వాళ్ళ బట్టలు చాలా ప్రెట్టీగా కలర్ఫుల్గా ఉన్నాయన్నమాట, చాలా అందంగా ఉన్నాయి. ఐఎమ్ షూర్ యూర్ ఆల్ బిజీ విత్ యువర్ హాలిడే హోంవర్క్. మీరంతా మీ హాలిడే హోంవర్క్తో బిజీగా ఉంటారని అనుకుంటా ఉన్నాను. అమ్మ గేవ్ మీ ఏ సర్ప్రైజ్ టెస్ట్ టుడే అండ్ ఐ పాస్డ్ విత్ 88%. ఈరోజు అమ్మ సడన్గా ఒక సర్ప్రైజ్ టెస్ట్ పెట్టింది, నాకు 88% మార్క్స్ వచ్చి అందులో పాస్ అయ్యాను నేను. లవ్, షానా. నెక్స్ట్ 7th June. Dear class,
టుడే వాజ్ ద బెస్ట్ డే ఎవర్. ఇప్పటిదాకా ఉన్న అన్ని రోజులలో ఇది చాలా బెస్ట్ డే నాకు. వి డ్రోవ్ ఈస్ట్ ఫ్రమ్ ద డెజర్ట్ టు ద నర్మదా రివర్. సో మేము అక్కడ నుంచి డెజర్ట్ నుంచి ఈస్ట్లో ఉన్నటువంటి నర్మదా రివర్కి వెళ్ళాము. విచ్ ఫ్లోస్ ఆల్ ద వే టు ద సెంటర్ ఆఫ్ ఇండియా అండ్ ఇట్ ఓన్లీ టుక్ అస్ 6 hours. సో అక్కడ నుంచి 6 hours పట్టింది మాకు అక్కడ చేరుకోవడానికి. ఇది మొత్తం ఇండియాలో సెంటర్ ఆఫ్ ఇండియా, మధ్య భారతదేశంలో ప్రవహిస్తూ ఉంటుంది ఇది. In the afternoon, Amma and Appa and I went rafting in the river and you won't believe how wild and scary it was. సో ఈరోజు ఆఫ్టర్నూన్ మధ్యాహ్నం అమ్మ అప్ప అండ్ మేము ముగ్గురం రివర్లో రాఫ్టింగ్కి వెళ్ళాము. రాఫ్టింగ్ అనేది ఒక స్పోర్ట్ అనమాట. ద స్పోర్ట్ ఆఫ్ ట్రావెలింగ్ డౌన్ ఎ రివర్ ఇన్ అన్ ఎయిర్ ఫిల్డ్ రబ్బర్ బోట్. సో ఒక రబ్బర్ బోట్ వేసుకొని ఆ బోట్లో వెళ్తూ ఉంటారు అనమాట. మీరు నమ్మలేరు, చాలా వైల్డ్గా, చాలా భయంకరంగా ఉంది ఆ జర్నీ అంతా. స్కేరీ, భయం వేసింది నాకు. ఐ ఆల్వేస్ థాట్ రివర్స్ వర్ కామ్. ఈ రివర్స్ చాలా కామ్గా ఉంటాయి, ప్రశాంతంగా ప్రవహిస్తూ ఉంటాయి అని చెప్పి నేను అనుకునేదాన్ని. బట్ అప్ క్లోజ్ దే ఆర్ రియలీ ఫాస్ట్. కానీ చూస్తే చాలా ఫాస్ట్గా వెళ్తూ ఉన్నాయి అవి. అప్పా సేస్ దట్ దేర్ యూస్ టు బి అ లాట్ మోర్ వాటర్ అండ్ రాఫ్టింగ్ వాజ్ మచ్ స్కేరియర్ దాన్. నాన్న చెప్పాడు ఇంతకుముందు ఎక్కువ వాటర్ ఉండేటువంటి, అప్పుడు ఈ రాఫ్టింగ్ కూడా ఇంకా భయంకరంగా ఉండేది అని చెప్పాడు. ఐ వాజ్ ఫుల్లీ వెట్ బై ద టైమ్ ఐ వాజ్ డన్. సో మొత్తం రాఫ్టింగ్ అయిపోయేసరికి మొత్తం అంతా తడిచిపోయి ఉన్నాను నేను. అండ్ అప్ప వాజ్ సో స్కేర్ దట్ ఇట్ డిసైడెడ్ నెవర్ గో టు రాఫ్టింగ్ ఎవర్ అగైన్. సో నాన్న కూడా డిసైడ్ అయ్యాడనమాట, ఇంకెప్పుడు రాఫ్టింగ్ చేయను, ఇదే లాస్ట్ టైం అని చెప్పి. ఐ లవ్ ద వాటర్ సో మచ్ అండ్ కాంట్ వెయిట్ టు గో బ్యాక్. సో ఈ వాటర్ నాకు చాలా బాగా నచ్చాయి ఇక్కడ, అండ్ ఎప్పుడెప్పుడు వెళ్దామని చెప్పి అనుకుంటా ఉన్నాను నేను. యువర్ బెస్ట్ ఫ్రెండ్ షానా. నెక్స్ట్ లెటర్ చూద్దాం. 12th June. డియర్ క్లాస్మేట్స్, అమ్మ అండ్ అప్ప ఆర్ ఫాస్ట్ అస్లీప్. సో వాళ్ళు త్వరగా నిద్రపోయారు. అండ్ ఐ షుడ్ బి స్లీపింగ్ టూ. నేను కూడా నిద్రపోవాలి ఈ టైంకి. బట్ ఐ జస్ట్ లవ్ లుకింగ్ అవుట్ ఆఫ్ ద విండో. సో నాకు విండోలోంచి బయట చూడడం చాలా నచ్చింది అనమాట, చాలా బాగుంది. ఐ థింక్ వీఆర్ ఇన్ ద సౌత్ వెస్ట్ పార్ట్ ఆఫ్ ది కంట్రీ. సో మేము ఇప్పుడు ఈ కంట్రీలో సౌత్ వెస్ట్ పార్ట్లో ఉన్నాము, ఇన్ గోవా. అండ్ యూ వోంట్ బిలీవ్ హౌ నైస్ ద ప్లాటోస్ లుక్. సో అక్కడ నుంచి మీరు చూస్తే ఆ పీఠభూములు, ఎత్తైన ప్రదేశాలు ఉంటాయి కదా, నేలలు, ప్లాటోస్ అంటాం, అవి ఎంత బాగున్నాయో. దెర్ ఆర్ సో మెనీ హిల్స్ హియర్ అండ్ బీచెస్ టూ. సో ఇక్కడ చాలా హిల్స్ ఉన్నాయి, కొండలు అండ్ బీచెస్ కూడా ఉన్నాయి. దేర్ ఆర్ ఆల్సో లాట్ ఆఫ్ టన్నెల్స్ దట్ ద ట్రైన్ గోస్ త్రూ. ఇక్కడ ఈ రైలు వెళ్ళడానికి మధ్యలో టన్నెల్స్ ఉన్నాయి చాలా. ఈ ఏమంటాం వాటిని, టన్నెల్స్ అంటే. సో ఒక మౌంటైన్కి మధ్యలో రంధ్రం పెట్టుకొని వెళ్తూ ఉంటాయి కదా, టన్నెల్స్ అని పిలుస్తాం. సో ఆ టన్నెల్స్ అన్నీ ఉన్నాయి. ఐ యూస్ టు బీ అఫ్రేడ్ ఆఫ్ టన్నెల్స్. నాకు టన్నెల్స్ అంటే చాలా భయం, బట్ ఐఎమ్ నాట్ ఎనీమోర్. ఒకప్పుడు భయం ఉండేది. యూస్ టు బీ అంటే పాస్ట్లో అనమాట. ఒకప్పుడు ఎక్కువగా భయపడేదాన్ని, బట్ ఇప్పుడు నాకు భయం లేదు. సమ్డే ఐ విష్ వీ కుడ్ ఆల్ గో అన్ ఏ టూర్ ఆఫ్ ద ప్లాటోస్. సో ఒకరోజు మనమంతా కలిసి ఈ ప్లాటోస్కి చూడ్డానికి టూర్కి వెళ్దాము. మేబీ వన్ వీఆర్ ఇన్ క్లాస్ 11th. నెక్స్ట్ టైం మనం 11th క్లాస్ చదివేటప్పుడు అప్పుడు వెళ్దాం. లవ్, షానా. నెక్స్ట్ 17th June. డియర్ ఫ్రెండ్స్, ఐ క్యాన్ బిలీవ్ వీఆర్ ఇన్ ద సేమ్ స్టేట్ అగైన్. సో నమ్మలేకపోతున్నాను, ఇప్పుడు మనమంతా ఒకే స్టేట్లో ఉన్నాము. వీ ట్రావెల్ సౌత్ అండ్ ఐ విల్ బీ హోమ్ సూన్. సో మేము సౌత్కి బయలుదేరాం, నేను ఇంటికి త్వరలోనే ఇల్లు చేరుకుంటాను. వీ రీచ్డ్ చెన్నై ఎస్టర్డే. సో చెన్నైకి వచ్చేసాం నిన్న. అండ్ ఆన్ ద వే టు పుదుచ్చేరి వీ డిసైడెడ్ టు లర్న్ హౌ టు సర్ఫ్. సో మేము పుదుచ్చేరికి వెళ్తూ ఉన్నాము, అప్పుడు ఈ సర్ఫింగ్ ఎలా చేయాలో నేర్చుకోవాలనుకున్నాము. సో సర్ఫ్ అంటే చూడండి, వాటర్ స్పోర్ట్ దట్ ఇన్వాల్వ్స్ స్టాండింగ్ అనే లాంగ్ లైట్ వెయిట్ బోర్డ్ అండ్ రైడింగ్ ఏ వేవ్ టు ద సీషోర్. సో ఇట్లాంటి ఒక లాంగ్ బోర్డ్ మీద నిలబడి వెళ్తూ ఉంటారు కదా అలలు వచ్చినప్పుడు వాటి హెల్ప్తో. సో దాన్ని సర్ఫింగ్ అంటాం. ఆ సర్ఫింగ్ నేర్చుకోవాలని చెప్పి డిసైడ్ అయ్యాం మేము. ఐ థింక్ ఐఎమ్ గుడ్ అట్ ఇట్ నౌ బికాజ్ ఐ ఓన్లీ ఫెల్ డౌన్ ట్వైస్. సో నేను అంతో ఇంతో బాగానే నేర్చుకున్నాను, ఎందుకంటే జస్ట్ 2 సార్లు మాత్రమే కింద పడ్డాను నేను. అమ్మ అండ్ అప్ప స్ప్లాష్డ్ వాటర్ ఆన్ ఈచ్ అదర్ అండ్ బిహేవ్ లైక్ చిల్డ్రన్. సో అమ్మ నాన్న ఇద్దరు ఒకరి మీద ఒకరు వాటర్ చల్లుకుంటూ, స్ప్లాషింగ్ అంటే చల్లుకుంటూ చిన్నపిల్లల్లాగా బిహేవ్ చేస్తూ ఉన్నారు, ఎంజాయ్ చేస్తూ ఉన్నారు వాళ్ళు. ఇట్స్ అ గుడ్ థింగ్ ఐ వాజ్ దేర్ టు కంట్రోల్ దెమ్. సో వాళ్ళిద్దరిని కంట్రోల్ చేయడానికి నేను ఇక్కడ ఉన్నాను కదా, సో మంచిదైంది, లేకపోతే గొడవ పడుతూనే ఉంటారు వాళ్ళు. The beaches here are not like the ones we have on our island. సో మన ఐలాండ్లో ఉన్నాయి కదా, రామేశ్వరం ఐలాండ్లో, ఆ రకంగా లేవన్నమాట బీచెస్ అంతా ఇక్కడ. ద వేవ్స్ ఆర్ ఎ లాట్ రఫర్ అండ్ ద వాటర్ ఈస్ బ్రౌనర్. సో ఈ వేవ్స్, అలలు చాలా రఫ్గా వస్తున్నాయి, పెద్ద పెద్దగా, అండ్ వాటర్ కూడా బ్రౌన్ కలర్లో ఉన్నాయి. బట్ ఐ స్టిల్ లైక్ ఇట్ హియర్. అయినా బాగానే ఉంది ఇక్కడ. యువర్ బెస్ట్ ఫ్రెండ్ షానా. చూడండి చాలా లెటర్లు రాసింది ఆ అమ్మాయి. నెక్స్ట్ 22nd June. హాయ్ ఎవ్రీవన్, ఐ జస్ట్ క్రాస్ ద పాంబన్ బ్రిడ్జ్. సో ఇప్పుడే పంబన్ బ్రిడ్జ్ దాటేసాం.
I could see the ocean on both sides. సో రెండు వైపులా ఓషన్ కనిపిస్తూ ఉంది. హౌ అమేజింగ్ దట్ ఎ ట్రైన్ కెన్ ట్రావెల్ అక్రాస్ ద సీ లైక్ దిస్. సో ఈ సముద్రాన్ని దాటుకుంటూ పమ్మన్ బ్రిడ్జ్ మీద ట్రైన్ వెళ్ళడం ఎంత బాగుంది, అసలు చాలా అమేజింగ్గా ఉంది. ఐఎమ్ ఆల్మోస్ట్ హోమ్. సో ఆల్మోస్ట్ ఇంటికి వచ్చేస్తున్నాను. అండ్ ఐ కాన్ వెయిట్ టు గివ్ యూ మై ఫైనల్ లెటర్ ఇన్ పర్సన్. సో ఈ ఫైనల్ లెటర్ నేను మీకు ఇన్ పర్సన్ ఇస్తాను. ఇన్నాళ్ళు పోస్ట్లో పంపించాను, ఇప్పుడు నేనే మీ చేతికి ఇస్తాను. లవ్, షానా. Next letter, 24th June. Dear classmates, I thought Amma and Appa would be tired from all our traveling, but we made one last stop at the Olaikadu beach before we reached home. సో వీళ్ళిద్దరూ చాలా అంటే అమ్మ అప్ప ఇద్దరు అలసిపోయారని చెప్పి అనుకున్నాను, కానీ మేము ఇంకొక చోట ఆగాం. ఈ ఒలైకాడు బీచ్ దగ్గర ఆగాం. బిఫోర్ వి రీచ్ హోమ్, ఇంటికి చేరుకోవడానికి ముందు లాస్ట్ స్టాప్ అనమాట. ఒలైకాడు బీచ్ దగ్గర ఆగాం, అది కూడా చూద్దామని. అండ్ ఐఎమ్ సో హ్యాపీ విత్ డిడ్. సో అక్కడ ఆగినందుకు నాకు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను నేను. అమ్మ వాంటెడ్ టు టీచ్ మీ హౌ టు డైవ్. సో ఎట్లా డైవ్ చేయాలా ఆ ఓషన్లో అంటే బీచ్ దగ్గర నేర్పించాలని చెప్పి అనుకుంది. బట్ దే డిడ్ నాట్ హ్యావ్ డైవింగ్ సూట్స్ మై సైజ్. కానీ డైవింగ్ సూట్స్ ఉంటాయి కదా, నా సైజ్వి అక్కడ లేవన్నమాట వాళ్ళ దగ్గర. సో ఐ స్పెండ్ ద డే ఫ్లోటింగ్ అండ్ లుకింగ్ అట్ ద ఫిష్ వైల్ మై పేరెంట్స్ డోవ్ బిలో మీ. కాబట్టి నేను డైవ్ చేయలేదు, కానీ ఇది వేసుకొని తేలుతూ అక్కడ ఆ ఫిష్ని చూసుకుంటూ నేను అట్లా ఎంజాయ్ చేశాను. ఇంకో పక్క వాళ్ళ పేరెంట్స్ వాళ్ళు డైవింగ్ చేస్తూ ఉన్నారు. వీ ఫౌండ్ ఆల్ సార్ట్స్ ఆఫ్ పెబుల్స్ ఆన్ ద బీచ్. సో అన్ని రకాల పెబుల్స్ అంటే చిన్న చిన్న స్టోన్స్ ఉంటాయి కదా, గులకరాళ్ళు. అన్ని రకాల గులకరాలను అక్కడ చూసాం. బట్ ఐ కాంట్ వెయిట్ టు గివ్ దెమ్ టు యూ ఇన్ పర్సన్ టుమారో. సో వాటిని నేను తీసుకొని వస్తున్నాను, మీ అందరికీ నేనే స్వయంగా ఇస్తాను మీకు. యువర్ బెస్ట్ ఫ్రెండ్ షానా. ఇది లాస్ట్ లెటర్ అనమాట, 25th June. డియర్ అమ్మ అండ్ అప్ప. సో వాళ్ళ పేరెంట్స్ రాస్తా ఉంది. ఐ కాంట్ బిలీవ్ వీ ట్రావెల్డ్ అక్రాస్ ద హోల్ కంట్రీ. సో ఈ కంట్రీ మొత్తం మనం తిరిగామని చెప్పేసి అస్సలు నేను నమ్మలేకపోతున్నాను. ఐ నో వీఆర్ గోయింగ్ టు మిస్ విజిటింగ్ ద ఫారెస్ట్స్, గ్లేషియర్స్, డెజర్ట్స్, వెట్లాండ్స్ అండ్ ప్లాటోస్ అండ్ మౌంటైన్స్. సో నాకు తెలుసు వాటన్నిటిని నేను మిస్ అవుతాను ఖచ్చితంగా. అండ్ వీఆర్ గోయింగ్ టు మిస్ హియరింగ్ ఆల్ దోస్ న్యూ లాంగ్వేజెస్ అండ్ మీటింగ్ ఆల్ దోస్ డిఫరెంట్ పీపుల్. సో మనం ఎన్నో రకరకాల భాషలకి చెందిన వాళ్ళని కలిసాం కదా, ఎంతోమంది డిఫరెంట్ పీపుల్ని కలిసాం, వాళ్ళందరినీ మిస్ అవుతాను నేను. బట్ వీఆర్ ఫైనలీ హోమ్ నౌ అండ్ వీ కెన్ జాయిన్ అవర్ ఫ్రెండ్స్ అగైన్. మనం ఇంకా చివరికి ఇంటిని చేరుకున్నాం క్షేమంగా, మన ఫ్రెండ్స్ని కూడా మనం త్వరలో కలవబోతున్నాం. I hope we get to travel like this again and maybe next time we can take our friends with us. సో నెక్స్ట్ టైం ఇంకోసారి కూడా ఇట్లా ట్రావెల్ చేయాలని చెప్పి అనుకుంటా ఉన్నాను. ఈసారి మన ఫ్రెండ్స్ని కూడా తీసుకెళ్దాం. విత్ లవ్, షానా. ఇది సిజీ సాలమాండర్ రాసినటువంటి ట్రావెలాగ్స్ అనమాట. సో మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.